పార్లమెంట్లో 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. గత పార్లమెంట్ సమావేశంలో సస్పెన్షన్ పర్వం కొనసాగింది. రాజ్యసభ, లోక్సభ నుంచి మొత్తం 146 మంది సస్పెండ్ను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. సభ కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. ఏప్రిల్, మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్లో 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయనున్నారు. గత పార్లమెంట్ సమావేశంలో సస్పెన్షన్ పర్వం కొనసాగింది. రాజ్యసభ, లోక్సభ నుంచి మొత్తం 146 మంది సస్పెండ్ను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. సభ కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. ఏప్రిల్, మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదిస్తారు. పార్లమెంట్లో 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయనున్నారు. గత పార్లమెంట్ సమావేశంలో సస్పెన్షన్ పర్వం కొనసాగింది. రాజ్యసభ, లోక్సభ నుంచి మొత్తం 146 మంది సస్పెండ్ను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. సభ కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. ఏప్రిల్, మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదిస్తారు.